క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమును నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనందరికీ అందించి మనలను బలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత. కూర్చుందాం. చదవబడినటువంటి లేఖన భాగమును ఒకసారి మళ్ళీ చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుడును. చూడండి ప్రియమైన వారలారా, మరి గత 3 వారాలుగా మరి మనము తెలియజేసుకునేటటువంటి అంశము ఏంటి అంటే, నేనే అనేటటువంటి అంశం మీద మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభు మాట్లాడినటువంటి యోహాను సువార్తలో ఈ 7 పదాలు కూడా నేనే జీవాహారం అని, నేనే లోకమునకు వెలుగు అని గత వారములో మనం చూసాం. ఈ యొక్క వారంలో నేనే గొర్రెలకు ద్వారమును అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం చూస్తాం. అలాగే 4వది నేనే మంచి కాపరి, 5 నేనే పునరుద్ధానమును జీవమును, 6 నేనే మార్గమును సత్యమును జీవమును, అలాగే నేనే నిజమైన ద్రాక్షావళిని అని ప్రభువు మాట్లాడినటువంటి 7 సందర్భాలలో కూడా ప్రియమైన వారలారా, మరి నేనే జీవాహారము, నేనే లోకమునకు వెలుగు. అలాగే ఈరోజు 3వ అంశముగా మనం చూస్తే ప్రియమైన వారలారా, నేనే ఏంటంట గొర్రెలు పోవు ద్వారమును అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. చూడండి ప్రియమైన వారలారా, ఈ యొక్క సందర్భాన్ని కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే అసలు ఏ సందర్భంలో ప్రభు ఈ మాట మాట్లాడారు ఏమ్మా? ఏ సందర్భంలో ప్రభువు ఈ మాట మాట్లాడారు? నేనే ద్వారమును. దీని ముందు వచనం కూడా చదవండి, 10:8 వచనం కూడా. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకీ ఇక్కడ మనం చూస్తే ప్రియమైన వారలారా, వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా ప్రభువు గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నారు. దీని తర్వాత అంశం కూడా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు తెలియజేస్తాడు. ఇంతకీ గొర్రెలు ఎవరు? మనమే. ఆయన మంచి కాపరి కాబట్టి గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు. అసలు ఎందుకు ఈ మాట అన్నాడు ప్రభు? అసలు ఎందుకు ఈ మాట ఆయన అనాల్సి వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ సందర్భంలో ప్రభు ఈ మాట మాట్లాడారు? మరి గత 2 వారాల్లో కూడా మీకు తెలియజేశాను. జీవాహారమును గురించి మాట్లాడినప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పంచినప్పుడు వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని తీసుకొని ఆయన నేనే జీవాహారం అన్నాడు. రెండవదిగా చూస్తే ప్రియమైన వారలారా, నేనే లోకమునకు వెలుగును అనేటటువంటి సందర్భాన్ని కూడా ప్రభు మాట్లాడినట్లుగా మనం 2వ సందర్భము ప్రియమైన వారలారా మనం చూసిన వారం అయి ఉన్నాం. ఈ 3వ సందర్భము ఏ సందర్భంలో ప్రభు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని సంవత్సరాల పరిచర్య చేశాడు? బాగా చెప్పారు. 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం బ్రతికింది. మొత్తం ఆయన భూమి మీద బ్రతికిన కాలం, జీవించిన కాలం, భూమి మీద ఆయన గడిపిన కాలం 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు సేవా జీవితం ఉంది. ఈ మాట మాట్లాడినటువంటి సందర్భం ప్రభు మరొక 6 నెలలలో శిలువ ప్రయాణం ఉంది, శిలువ మీదకు ఎక్కుతాడు అనగా, శిలువ మరణం పొందుతాడు అనగా ఈ సందర్భాన్ని తెలియజేసినట్లుగా మనకు కనబడుద్ది. ఎక్కడంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలలో ప్రభు జరిగిన సందర్భాన్ని బట్టే ఈ మాట మాట్లాడతాం. ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందంటారా? మరణాత. అదేనండి. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలా? మనకు ఒక మూలవాక్యం ఉంది. ఎందుకు తెలుసుకోవాలా? ఒకసారి చదవండి యోహాను సువార్త. మళ్ళీ మర్చిపోయారా? యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. ఎందుకు తెలుసుకోవాలి అసలు ఇవన్నీ మనం? చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి. అది ఎందుకు తెలుసుకోవాలంటే, ఇవి మనం నమ్మి విశ్వాసం ఉంది ఆయన ద్వారా మనము జీవము, నిత్య జీవము పొందునట్లు ఇవన్నీ మనం తెలుసుకోవాలా. ఇవి తెలుసుకోకపోతే మనకు విశ్వాసం కలుగుద్దా? నమ్మకం కలుగుద్దా? కలిగిద్దా? కలగదు ప్రియమైన వారలారా. కాబట్టి
ఆ యొక్క విశ్వాసము మనకు కలగాలి అంటే ముందు ప్రభువు ఏం చెప్తున్నాడు, అసలు ఆయన ఎవరు ఏంటి అనే సంగతులు తెలియకపోతే మనం ఎలా తెలుసుకుంటాం, మనం ఎలా నమ్మకం ఉంచుతాం? కాబట్టి ప్రియమైన వారలరా, గమనించండి. ఊరక మనందరం రైతు వారియే కాబట్టి ఒక మాట చెప్తాం. గోదావరి డిఏపి కట్టలు అమ్ముతున్నారు, ఇప్పుడు సీజన్ కాబట్టి అనుకుందాం. గోదావరి డిఏపి కట్టలు అమ్మారు. అమ్మిన గోదావరి డిఏపి కట్టని అక్కడే ఓపెన్ చేసి అసలు ఇతను మందు ఇచ్చాడా లేదా అని చూస్తావా, ఇంటికి తెచ్చుకుంటావా? అంటే ఆ కంపెనీ వాడి మీద మనకేముంది? అది ఎందుకు? అది ఎన్నో సంవత్సరాల బట్టి తెస్తున్నాం, పొలంలో వేస్తున్నాం, ఆ మందు గురించి మనకు తెలుసు, అది వేస్తే బలంగా పండుద్ది అని మనకు ఒక నమ్మకం ఉందా లేదా? మాట్లాడాలా? ఉంది. అందుకే మనం దాటిని ఏం చేస్తాం? నమ్మకంగా తెచ్చి వాడతాం. ఇప్పుడు అది కూడా ఎలా నమ్ముతా ఉన్నామో అలాగే యేసు ప్రభు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేయబోతా ఉన్నాడు, ఏం చేశాడో అని తెలుసుకొని మనం నమ్మకపోతే, విశ్వాసం ఉంచకపోతే మనం ఎలా పరలోక రాజ్యం చేరుతాం? అదే ఈ యోహాను సువార్తలో తెలియజేస్తూ ఉన్న మాటలు. అందుకే ఎక్కడ జరిగింది ఈ సందర్భం అంటే, ఒక పుట్టుగురుడివాడు ఉన్నాడు. 9వ అధ్యాయం అంతా మీకు కనబడుద్ది, అది మీరు ఇంటి దగ్గర చదువుకోండి. 9వ అధ్యాయంలో ఒక పుట్టుగురుడివాడు వస్తాడు ప్రభు దగ్గరికి. వస్తే ప్రభు బాగు చేస్తాడు. బాగు చేస్తే ఎలా బాగు చేస్తాడయ్యా అంటే, మట్టిని తీసి దాన్ని బురద చేసి ఆ బురదను తీసి అతని కన్నుల మీద పెడతాడు, కన్నుల మీద రాస్తాడు. రాసి సిలోయము అనే కోరేటి వద్దకు వెళ్ళి ఆ నీళ్ళలో కడుక్కో అన్నాడు. ఇప్పుడు ఈ యొక్క మట్టి తీసి ఆ బురదను చేసి ఆ కళ్ళ మీద రాసిన వారం సబ్బాతు దినం. ఏ రోజుది? విశ్రాంతి దినం. వాస్తవంగా యూదుల యొక్క ఆచారం ప్రకారం విశ్రాంతి దినాన ఏ యూదుడు పని చేయకూడదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? కొద్దిగా మట్టి తీసి దాన్ని బురద చేసి కళ్ళ మీద రాసి. అయ్యారు, ఇది కూడా ఒక పనేనా అమ్మా? ఇది కూడా ఒక పనే అంటారా? యూదుల ఆచారం ప్రకారం ప్రియమైన వాళ్ళరా, ఏ చిన్నపాటి పని అయినా ఆ రోజు చేయడానికి లేదు. ఇప్పటికీ కూడా యూదుల ఆచారం ఏంటంటే, వాళ్ళు శనివారం అంట లిఫ్ట్ ఎక్కితే ప్రియమైన వాళ్ళరా, వారు ఏ ఫ్లోర్లో దిగాలో అదే దాని అంతటా అదే తీసుకుని వెళ్ళిద్దంట. మరి ఏమి నొక్కిన బటన్, ఆరో బటన్ నొక్కినా పని చేసినట్టే ఆ రోజు. అంటే వాళ్ళ ఆచారం అలా ఉంటది. ఇప్పుడు ఈ బురదను చిన్న మట్టి తీసుకొని బురద చేసి దాన్ని కళ్ళ మీద రాయడం కూడా ఒక పనే. ఇప్పుడు ఈ పరిసయ్యులు ఏమంటారంటే, శనివారం నాడు సబ్బాతు దినాలు ఎందుకు పని చేశాడు ఆయన? అది దేవుని లెక్క ప్రకారం అది నేరం కదా, ఎందుకు చేశాడు ఆ పని? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క జరిగిన సందర్భం ఎక్కడో నేను మీకు చూపిస్తాను. ఇది యెరూషలేము మందిరం. యెరూషలేము మందిరంలో ఇక్కడ దేవాలయ ప్రాంతం ఉంది. 1వ నెంబర్ కనపడుతుందా? దేవాలయ ప్రాంతం. అక్కడ పుట్టుగురుడి వారిని స్వస్థపరిచినటువంటి విధానం. 2వ నెంబర్ సిలోయం అనే కోనేరు కనపడుతుంది కదా, ఆ కోనేటిలో వెళ్ళి కడుక్కోమన్నాడు. సిలోయము అనగా అర్థము పంపబడిన వాడు. ఆయన ఎవరయ్యా అంటే, ఆ యొక్క పంపబడినటువంటి ప్రభు ద్వారా పంపబడినటువంటి ఆ వ్యక్తి వెళ్ళి ఆ కోనేటిలో కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు వచ్చాయి, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3వది ఏంటంటే, పరిసయ్యుల విచారణ ప్రారంభం చేశారు. అసలు ఎలా ఆయన విశ్రాంతి దినాన బాగు చేస్తాడు? అన్ని రోజులుంటే ఆయన విశ్రాంతి దినాన ఎందుకు పని చేస్తున్నాడు? ఇతడు దేవుని లెక్క ప్రకారం తప్పు చేస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడు అని వాళ్ళు అక్కడ ఆ సందర్భంలో ఆ మందిరానికి దగ్గరలో ఉన్న పరిసయ్యులు అక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. చూడండి ప్రియమైన వారలరా, ఆ తరువాత ప్రభువు మాట్లాడే మాటలు, గొర్రెలకు ద్వారం అని మాట్లాడే మాటలు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రభు అక్కడ ఒక ఉపన్యాసం, ఆ జనులు, ఈ పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడి ఆయన నిలదీస్తారు, అడుగుతారు. అడిగినప్పుడు ఆయన చెప్పిన సందర్భం, నేను గొర్రెలకు ద్వారము, గొర్రెల బోవు ద్వారము నేనే అంటాడు. ఎందుకు అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడో నేను చెప్తాను మీకు. ఇది జరిగినటువంటి సందర్భం. ఇక్కడ యెరూషలేము మందిరం దగ్గరే ప్రభు ఈ మాట అన్నాడు. పరిచర్యకు ప్రారంభించిన 3 సంవత్సరాలకు ఈ మాట చెప్పాడు ప్రభు. అర్థమైందా? మరణాలు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఈ పుట్టుగురుడి వాడు అక్కడకు వచ్చినప్పుడు అన్నమాట, ఈ పరిసయ్యులందరూ కూడా అడుగుతున్నారు, అరే ఇట్రా, నిన్ను అసలు ఎవరు శుభ్రం చేసింది, నీ కళ్ళు ఎవరు బాగు చేశాడు అని అడుగుతున్నారు. ఇంకో మాట ఏమన్నారంటే, అసలు నువ్వు పుట్టుగుడ్డి వాడివేనా, నటించావా?
అంత ముందు దాకా కళ్ళు లేవని నటించావా? అసలు నువ్వేనా? మీ తమ్ముడు ఏమైనా నీకులాగా కవల పిల్లలు ఏమైనా ఒకడు ఉన్నాడా? చూడండి, ఎలమంది గారు వింటున్నారా? ఏమంటున్నాడు? నీకులాగా కవల పిల్లలలో ఎవడైనా ఒకడు ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నారు, ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ప్రశ్నలు వేస్తా ఉంటే వాడన్నాడు, నేను ఒక్కడినే, మా అమ్మకి మా నాన్నకి, కావాలంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు అడుక్కోకుండా అన్నాడు. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా ఈవిడ ఒక్కడేనా? ఈడు నీ కొడుకేనా? పుట్టిన కాడి నుంచి గుడ్డోడేనా? ఇవన్నీ ప్రశ్నలు వేశారు. కానీ వాళ్ళ సాంప్రదాయంలో ఏంటంటే, ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ఫ్యాన్ లాపండి, అక్కడ ఫ్యాన్ లాపండి, ఆ 2 ఫ్యాన్ లాపండి. దేవునికి వ్యతిరేకంగా గాన మాట్లాడితే వినండి, పాడబాడిని. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయండి, జయమే క్రీస్తుని చరిత్రయ, జయమే మరణమునా కూడా, జయమే నిత్యమును వారి కౌను, యేసు పేరే మీచి కులపైన వేసుకొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము, సాక్షిలా. జనులకు జయమౌను, మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను, జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల. చాలు మంచిది. మరి వినండి, ఎక్కడ దాకా చెప్పా? పోయింది. సరే, పుట్టుకుడివాడు తన తల్లిదండ్రులను పిలిపించి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అయ్యా మరి మా కుమారుడే అని చెప్పారు. అయితే యూదుల సాంప్రదాయంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఒకవేళ పరిసయ్యులకు ఏదైనా వ్యతిరేకంగా చెప్తే, వాళ్ళకు అనుకూలంగా చెప్పకపోతే దేవదూషణ చేశారని చెప్పి వాళ్ళని శిక్షిస్తారు. కాబట్టి ఆ మాట ఎక్కడ చెప్తారు అని చెప్పి వాళ్ళు భయపడి, అయ్యా వాడు పెద్దోడే, వాడేం చిన్నపిల్లోడు కాదు, వాడిని అడగండి, ఆడే చెప్తాడు అని అంటే సరే అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అడిగితే అతను అన్నాడు, నేను గుడ్డివాడినే, నన్ను బాగు చేశాడు ఒక ఆయన ఎవరో నాకు తెలియదు, నేను బాగుపడ్డాను, ఫలానా శనివారం నన్ను బాగు చేశాడు అని చెప్పేశాడు. అప్పుడు ఒక మాట అంటారు, 9వ అధ్యాయం 34 వచ్చినాను, ఒకసారి చదవండి. 9:34, 33 నుంచి చదవండి. 9:33, 33. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాడు. ఎవరు ఈ మాట ఎవరు చెప్పారు? గుడ్డివాడు చెప్పాడు. ఏమని? ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే నన్ను బాగు చేస్తాడా అన్నాడు. వీళ్ళకి ఎమ్మటే కోపం వచ్చి 34 వచ్చిన వాళ్ళు ఏమన్నారు? అందుకు వారు, నీవు కేవలం పాపి వైపు పుట్టావు, మేము పరిసయ్యులు పరిశుద్ధులు, మేము దేవుని పరివారం, నువ్వు మాకు బోధ చేస్తావా? నీవు మాకు బోధింపవచ్చుదివా అని వానితో చెప్పి వాడిని ఏం చేశారంట? పోరా, నువ్వు మా జనాంగంలో ఉండటానికి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పి వెలివేశారు. సరే, అంటే జరిగిన సందర్భం చెప్తున్నా మీకు అర్థం అవటానికి, ఇంకా మన పాఠంలోకి రాలా. ఈ సందర్భం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ పుట్టుగురుడి వాణిని దేవుడు బాగు చేస్తే, ఆ బాగు చేసినటువంటి వ్యక్తిని పరిసయ్యులు వెలివేశారు. ఏం చేశారమ్మా? వెలివేశారు. ఎక్కడి నుండి? వారి సంఘం నుండి వెలివేశారు, వారిలో నుండి, వారి యొక్క జీవన విధానంలో నుండి వెలివేశారు. ఇప్పుడు అసలు పని ప్రారంభమవుతుంది. 35వ వచనం చదవండి. పరిసయ్యులు వానిని వెలివేశారని యేసు విన్నాడు. విని వానిని కనుగొని, చూసారా,
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడైతే అతన్ని వెలివేశారన్న సంగతి ప్రభువుకు తెలిసిందో, విన్నాడో, వెంటనే ఏం చేశాడు ప్రభు? వారిని కనుగొన్నాడు, ఎక్కడున్నాడో. చూడండి, ఈ మాట ఈ రోజు మనకు ఏం బోధిస్తా ఉందయ్యా అంటే, ఒకవేళ దేవునిని నమ్మావని, దేవునితో సహవాసంలో ఉన్నావని, ఒకవేళ నిన్ను ఎవరైనా వెలివేసినా వెంటనే ఎవరంటారు? వింటాడు. ముందు అసలు నువ్వు ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నావు అని చెప్పి ముందు నిన్ను ఎత్తుక్కుంటా వస్తాడు. అదేనా జరిగిన సందర్భం అక్కడ? యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడిన వ్యక్తిని వెలివేశారన్న సంగతి ప్రభు విని, అంటే ఏంటి దాని అర్థం? నీవేదైనా కష్టస్థితిలో ఉండి ఈ లోకంలో నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు ప్రభువుని నమ్మినందుకు, ప్రభు దగ్గర నువ్వు మేలు పొందుకున్నందుకు, బాగుపడినందుకు ఎవరైనా నిన్ను ఏదైనా అని ఒకవేళ నిన్ను ప్రక్కగా పెట్టి వేస్తే, అప్పుడు ప్రభు వెంటనే నువ్వు చేసే ప్రార్థన వింటాడు అనే దానికి సాదృశ్యంగా ఈ మాట మనకి ఇక్కడ చూపెడుతున్నాడు. వెంటనే నిన్ను కనుగొంటాడు, నీ ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావా అని ఎత్తుకుంటా ఆయనే వస్తాడు. అంతే వచ్చాడా లేదా? 35వ వచనంలో మాట్లాడిన మాట, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు అప్పుడు అక్కడికి వచ్చాడు. చూడండి, అసలు అక్కడ చాలా విచిత్రంగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? చదవండి 36వ వచనం. అందుకు నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు ఏమన్నాడు? ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు? ఏమన్నాడు? ఆయన ఎవడు? చూసారా? అంటే తెలియలా. తను బాగు చేసిన వాడు ఆయనే అన్న సంగతి మరి ఆయన గుర్తులేదు. గుడ్డివాడు కదా, బురద రాశాడు, పంపించాడు. అక్కడే కళ్ళు వచ్చినట్టు ఈయన అని చూసేవాడు కదా. అంతేనా కాదా? అర్థమవుతుందా? బురద రాసినప్పుడు కళ్ళు అంతే బురద పెట్టుకొని అక్కడ నుండి బయలుదేరి శీలోయం అనే కోనేటి దగ్గర నడుచుకుంటా వచ్చి కళ్ళు కడుక్కున్నాక కదా కళ్ళు వచ్చింది. ప్రభు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి అసలు ఆయన ఎవరు అని అడుగుతున్నాడు. ఆయన ఎవరో కాదు, ఇదిగో నీ ఎదుటిగా ఉన్న నేనే అన్నాడు. నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచు ఉన్నవాడు ఆయనే అన్నాడు. చూసారా? అప్పుడు అంతటా ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొరక్కినప్పుడు యేసు అప్పుడు అన్నారు. చూడండి, ఇదిగో ఇక్కడ సందర్భం అదే. ఈ పరిసయ్యులు ఉన్నారు, ఈయన కళ్ళు కడుక్కొని అక్కడికి వెళ్ళాడు, ప్రభు అక్కడ ఉన్నారు, మొత్తం అక్కడ ఒక సమావేశం జరిగింది. ఈ లోపు పరిసయ్యులు అక్కడ ఉన్నప్పుడే ప్రభు బిగ్గరగా ఒక మాట అన్నాడు. ఏమని? చదవండి. అప్పుడు యేసు చూడని వారు, అంటే గుడ్డివారు చూచుదురు. చూసేవాళ్ళు ఏమవుతారంట? అర్థమైందా మీకు ఈ మాట? గుడ్డివాడేమో చూపు పొందాడు, చూసేవాళ్ళందరూ ఏమయ్యారు? ఎందుకు గుడ్డివారు అయ్యారన్నాడు? నమ్మలేదు, ఆయన మాటలు నమ్మలేదు గనక చూసేవాడు ఏమవుతున్నాడు? గుడ్డివాడు. గుడ్డివాడు చూపు పొందారు అనగానే పరిసయ్యులు అన్నారు, ఏంది మేము గుడ్డివాళ్ళమా అన్నారు. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు గుడ్డివారైతే మంచిదే, గుడ్డోళ్ళు అయితే మీరు చూపు పొందుతారు, కానీ మీరు చూస్తా ఉన్నాం అనుకుంటున్నారు కానీ గుడ్డోళ్ళు అయిపోయారు. దానికి కోపం వచ్చి ఊగిపోయారండి పరిసయ్యులు ప్రభు మీద. అప్పుడు అంటాడనమాట, అప్పుడు పరిసయ్యులను ఉద్దేశించి ప్రభు ఈ మాట అంటాడు, నేనే గొర్రెలు పోవు ద్వారము అన్నాడు. ఏమన్నాడు? నేనే గొర్రెలు పోవు ద్వారం. ఎందుకంటే ఇదిగో మిమ్మల్ని కాపర్లుగా దేవుడు పెట్టాడుగా ధర్మశాస్త్రం ప్రకారం. మీరు ఎంతమందిని రక్షించారు? మీరు ఎంతమందికి మీరు ఉన్నతమైన సువార్త చెప్తా ఉన్నారు? ఎవరినైనా మీరు రక్షించారా అని అడుగుతున్నాడు. కాబట్టి ఇదిగో మీరు కాదు, మీరు దొంగలు, దోచుకునేవారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడా లేదా? గొర్రెల పోవు ద్వారం ఉండేది. ఎందుకంటే మీరంతా దొంగలు, దోచుకునేవారు, మీరంతా దొంగ మాటలు చెబుతున్నారు జనానికి మీరు అని చెప్పి పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువే ఆ మాట అన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు అని మనం చూస్తే, చూడండి, ద్వారమునకు ముఖ్యముగా ప్రియమైన వారలారా మరి 3 ఉద్దేశ్యములు ఉన్నవి అని మరి ఈ యొక్క భక్తుడు తెలియజేస్తూ, ఆ గొర్రెలు పోయేటటువంటి ద్వారము నేనే అని తెలియజేస్తూ ఉన్నటువంటి ఆ మాటకు 3 రకాల ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే చూడండి, ప్రవేశం. ఏంటంట? ఒకటి ప్రవేశం. చూడండి, నేను మీకు ఆ యొక్క ఫోటో కూడా చూపిస్తాను. ఇదనమాట పాలస్తీనా దేశంలో ఆ కాలంలో ఉండేటటువంటి గొర్రెల కాపరులు ఆ యొక్క మందను మేపుకుంటూ
వాటికి ఏం చేస్తారంటే ఒక చుట్టూ దొడ్డి కట్టేసేసి ఆ రాళ్లతో కట్టేస్తే గొర్రెలు అందులోకి వెళ్ళిపోతాయి. ద్వారం ఒకటే ఉంటది. ఇప్పుడు ఈ యొక్క ద్వారము గుండా ప్రియమైన వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకుంటే అవి బయటికి పోవాలన్నా లోపలికి రావాలన్నా మధ్యలో ఎవరున్నారు? అమ్మా ఎవరున్నారు? కాపరు ఉన్నాడు. అవి లోపలికి పోవాలన్నా బయటికి రావాలన్నా ఆ బయటికి రావాలన్నా గొర్రెలు, బయట ఉన్నటువంటి ఏమైనా జీవులు లోపలికి వెళ్ళాలన్నా మధ్యలో ఎవరికి దాటి రావాలా? అది అందుకే వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు. ఆ పరిసయ్యులకి వాళ్ళందరికీ అక్కడికి వచ్చిన జనానికి గొర్రెల కాపరి యొక్క పరిస్థితి ఏంటో తెలుసు కనుక ప్రభు ఆ మాటలను ఉద్దేశించి మాట్లాడుతూ గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. వాళ్ళకి అర్థం కాల, గొర్రెలు పోయే ద్వారం నేను అంటాడేనా, ఈయన మాట్లాడతాడు కానీ ఏం అర్థం కాదు అనుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఆ మాట అన్నాడంటే చూడండి, ఇప్పుడు మన మందిరానికి కూడా ఏముంది? ద్వారం ఉందా లేదా? కిటికీలు కూడా ఉన్నాయి. 1 2 3 4 కిటికీలు ఉన్నాయి. కిటికీలో నుండి రావచ్చా? ద్వారంలో నుండే రావాలా? ద్వారంలో నుండే రావాలి. కిటికీల్లో నుండి రాలేం కదా. కాబట్టి ద్వారము దేనికి అంటే లోపలికి ప్రవేశించడానికి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు మాట్లాడతారు ఏమని అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా ఏం కాలేడు? తండ్రి వద్దకు రాలేడు, అంటే పరలోక అంతస్తులోనికి చేర్చబడలేదు. కాబట్టి మొదటిది ప్రవేశము. ద్వారం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మొదటిది ప్రవేశం. ఆయనే మార్గమును తెలియజేస్తున్నాడు. రెండవదిగా చూస్తే రక్షణ కొరకు. చూడండి, ఇలా ఉండడం వల్ల చుట్టూ వచ్చేటటువంటి ఏవైనా క్రూర జంతువులు లోపల ఉన్నదాన్ని పసిగట్టి లోపలికి దిగడానికి అవకాశం లేదు. ఎట్నుండి వెళ్ళాలి? వెళితే కాపరిని దాటుకునే లోపలికి వెళ్ళాలి. కాబట్టి కాపరి దేని కొరకు అంటే రక్షణ కొరకు, వాటిని సంరక్షించడానికి రక్షణ కొరకు ఆయనే. ఇది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశముగా మనకు కనబడతా ఉంది. కాబట్టి మన జీవితాలలో కూడా చూడండి, ఇక్కడ నేను ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన జీవితాలలో కూడా ప్రభు మనకు ఎలా రక్షణగా ఉంటాడంటే, 1 పాపము నుండి, 2 సాతాను నుండి. ప్రియమైన వాళ్ళరా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన కలిగినవి కావు అని ప్రభు తెలియజేస్తారు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి పాపము, సాతాను ఏవైతే మనలను ప్రేరేపింపజేస్తా ఉన్నదో వాటన్నిటి నుండి రక్షించడానికే ప్రభువు ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు. మన జీవితాలలో కూడా ఆయన ద్వారము కలిగి ఉంటాడు. ఒకసారి మూడవదిగా చూస్తే మూడవ ఉద్దేశం ఏంటంటే సమృద్ధి అయినటువంటి జీవనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలోనే ఒక మాట అంటాడు, గొర్రెలకు సమృద్ధి అయిన జీవనము కలిగించుటకు. అది సమృద్ధిగా కలుగుటకు. కాబట్టి సమృద్ధి అయినటువంటి జీవనాన్ని ఇవ్వడానికి ఆయన మరి ద్వారము దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ప్రభు ఏమని మాట్లాడారు చెప్పండి? నేనే గొర్రెలు పోవు ద్వారమును, నేనే 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 అని 7 సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. ఆయన మాట్లాడినటువంటి నేనే అనే సందర్భంలో గొర్రెల పోవు ద్వారమును నేనే అనే మాటకు చూస్తే అసలు పాత నిబంధనలో దేవుడు ఏమైనా చెప్పాడా? ఏమో అర్థమవుతుందంటారా? ఏమన్నా మైకంగా నిద్రగా ఉందా? చల్లగా ఉంది వాతావరణం అందుకని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వేసుకునే ఫ్యాన్లు కరెంట్ వచ్చి మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధనలో అసలు యేసు ప్రభు వారి యొక్క ఛాయలు ఏమైనా కనపడుతున్నాయా ద్వారం అంటానికి? ప్రభు ఏమన్నాడు? నేనే గొర్రెలు పోవు ద్వారం అన్నాడా? ఆ గొర్రెలు మనమే. ఆయన కాపరి అయి ఉన్నాడు. ఆ వెళ్ళే ద్వారమునకు పాత నిబంధనలో ఏమైనా ఛాయగా చూపించాడా అంటే, పాత నిబంధనలో చూపించిన దాన్ని క్రొత్త నిబంధనలో ఆయన ఆచరిస్తున్న దాన్ని ఏమైనా మనకు కనబడతా ఉన్నదా అని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 4 సందర్భాలను నేను మీకు మరి తెలియజేయాలనుకుంటా ఉన్నాను. చూస్తే మొదటిదిగా చూస్తే నోవాహు గారి యొక్క ఓడ, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. చూడండి, ఇక్కడ 4 మీకు వరసన ఒకే చాటు ఇచ్చేసాను అర్థం అవడానికి. చదవండి. ఓడ తలుపు ఒకటే. చూడండి,
ఈ యొక్క నోవాహు గారు చేసిన ఈ యొక్క ఓడకి ఎన్ని తలుపులు ఉన్నాయంట? ఒకటే ద్వారం. ఎన్ని ఉన్నాయి? ఒకటే ద్వారం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పాత నిబంధనలో ద్వారముగా ఉన్న పిలువబడినది యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎలా నెరవేరింది? ఎలా చెప్తున్నాడు నేనే ద్వారం అని? అంటే దానికి కొన్ని సాదృశ్యాలు పాత నిబంధనలో కనబడుతున్నాయి. వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాడు. ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా, ఇదిగో నేనే ద్వారం. మీరు పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో మీరు చదువుకున్నటువంటి నిబంధనలో కనబడుతుంది కదయ్యా. నోవాహు గారి యొక్క ఓడకు ద్వారం ఒకటే ఉంది. 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన సువార్త తీసుకొని నోవాహు గారు వెళ్ళి అక్కడ ఉన్న జనులందరికీ చెప్పాడు, జలప్రళయం వస్తుంది, మీరు ఇదిగో ఓడలోనికి రండి, ఓడ కడుతున్నారంటే ఓడ కట్టినంతసేపు కూడా ఎవరు హేళన చేశారు తప్ప ఎవరు రాలి. తేరా జీవులు మూగజీవాలు విన్నాయి, మూగజీవాలు వచ్చాయి. ప్రియమైన వారలారా, కేవలం నోవాహు గారి యొక్క కుటుంబం ఒకటే లోపల. ఎంతమంది వెళ్ళారు కుటుంబం? బాగా చెప్పారు, 8 మంది. 8 మంది నోవాహు ఓడలోనికి ప్రవేశించారు. ఎందులో నుండి ప్రవేశించారు? లోపలికి ద్వారము నుండి. ఎవరైతే దేవుని మాట విని ఆ ద్వారము గుండా ప్రవేశించారో వాళ్ళు రక్షింపబడ్డారా లేదా? ఏమ్మా, రక్షింపబడ్డారా లేదా? ఇప్పుడు ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఆ ద్వారమును నేనే. నా మాట విని నా మాట చొప్పున చేసేవాడు తప్పకుండా ఏమవుతాడు? రక్షింపబడతాడు. కాబట్టి ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, నేనే ఆ ద్వారమును అని తెలియజేశాడు. రెండవదిగా చూస్తే నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయంలో మీకు సందర్భం కనపడింది. ఏంటంటే, మీ అందరికీ బాగా మోషే సుకోపవాసాలు అందరూ విన్న మాటే. పస్కా వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు మరి చివరి సూచక్రియ ప్రభు చేస్తాడు. ఏంటంటే, వారి యొక్క జ్యేష్ఠ సంతానంలో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠ కుమారుణ్ణి చంపివేసే ప్రోగ్రాం. ఎవరైతే నా మాట విని గొర్రె పిల్లను వధించిన రక్తం తీసుకొని ఆ రక్తమును మీ ద్వారబంధాలకు పూసుకుంటారో, అట్టి వారి యొక్క ద్వారము దగ్గరకు మరణ దేవత వచ్చి, మరణ సంహారపు దూత వచ్చి ఆ ద్వారబంధాలకు రాయబడినటువంటి ఆ రక్తమును చూసి, ఓహో, ఇక్కడ ఇది ప్రభువుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం వెళ్ళకూడదు అని దాటి వెళ్ళిపోతాడు అని చెప్పిన ఆ ద్వారబంధం నేనే, రాయబడినటువంటి ఆ రక్తము నాదే అన్నట్లుగా ప్రభువు మాట్లాడతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ద్వారము కూడా నేనే. చూడండి, ఎవరైతే ప్రభువు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్టు ఆ రక్తమును ద్వారబంధములకు రాయలేదో వాళ్ళ ఇంట్లో పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. ఎవరైతే రాశారో వారింట్లో అంతా క్షేమమే ఉంది. ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం పస్కా పశువును వధించడం. ఆ పస్కా పశువు ఎవరయ్యా అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే వచ్చి ఆయన శిలువ మీద బలియాగమైపోయి ఆ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తమే ఆయన ప్రభు మేడగదిలో చెప్పాడు, ఇదిగో ఈ ద్రాక్షారసము నా రక్తముగా మీరు పానం చేయండి, ఇదిగో ఈ బ్రెడ్ని ఇదిగో నా శరీరం అని వాళ్ళకి ఇచ్చాడు. అదే రక్తము వారిని ఆ రోజు ఏం చేసింది? సంరక్షించింది. కాబట్టి ఆ ద్వారమును నేనే. ఇది ఉంది కదా మీ గ్రంథాల్లో, మీరు దేవుడిచ్చిన గ్రంథాల్లో ఉంది కదా సూసాయిగా. అదొకటి. మూడవది, వీళ్ళు ప్రయాణమై వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో అరణ్యంలో దేవునికి ఏం చేశారట? ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. ఈ ప్రత్యక్ష గుడారానికి మొత్తం కూడా చూడండి, మొత్తానికి కలిపి ఎన్ని ద్వారాలు ఉన్నాయి అమ్మా? ఎన్ని ద్వారం ఉంది? ఒకటే ద్వారం. చూడండి, 4 పక్కల ఉందా డేరా? ఇటు ఇటు చుట్టూ గోడ కట్టారా గోడలాగా? అదంతా క్లాతే. ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఆజ్ఞాపించింది ఏంటంటే, యాకోబు గారికి ఎంతమంది సంతానం? 12 మంది, 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వాళ్ళు ఈ యొక్క గుడారానికి 3 గోత్రాల వాళ్ళు ఈదరి, 3 గోత్రాల వాళ్ళు వెనక పక్క, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ప్రతి పక్క 3 గోత్రాలు 3 గోత్రాలు ఉండాలి. 4 3 ఎంత? 12 గోత్రాల వాళ్ళు చుట్టూ ఉండాలి. 12 గోత్రాల వాళ్ళు ఉన్నాం కాబట్టి అబ్బాయి 12 ద్వారాలు పెట్టుకుందాం అనుకున్నారా? లేదు, ఒకటే ద్వారం. ప్రాకారమునకు ఒకటే ద్వారం ఉండాలి. అందరూ ఆ ద్వారంలో నుండే లోపలికి రావాలి. అర్థమైందా? ఆ ద్వారమును నేనే అన్నాడు. గుర్తుపెట్టుకోండి. 4వది, కీర్తనల గ్రంథం 118:20, ఇది యెహోవా గుమ్మము అంటాడు. ఈ గుమ్మములో నుండే ఎవడైనా రక్షింపబడాలి, ఈ గుమ్మములో నుండే రావాలా. ఆ గుమ్మము, ఆ ద్వారము నేనే. ఆ ద్వారములో నుండి వచ్చేవాడే రక్షింపబడతాడు. అర్థమవుందా? కాబట్టి ప్రియమైన వర్లరా, సమయం అయిపోతుంది, మరి చాలా ఉంది ఇంకా.
చెప్పాల్సింది గనక ఆ అమ్మా 118:20 చదవండి. అంతేనా? అది కాదే, ఇది యెహోవా ద్వారము, సరే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో. అది ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు ఏం చేస్తారంట? మరి మనందరం నీతిమంతులమేనా? ఏమండి? మరి మనందరం ప్రవేశించామా లేదా? ఎందుకంటే ఆయన మాట నమ్మాం, ఆయన విశ్వాసం ఉంచాం, ఆయన సహవాసంలో ఉంటున్నాం కనుక మనం ఏమైపోయాం? ఇప్పుడు నీతిమంతులమే. కాబట్టి నీతిమంతులు వెళ్ళే మార్గం అదే. ఆ ద్వారంలో వెళ్ళే ప్రతివాడు ఎక్కడికి వెళ్తాడు? రారా మీరు అక్కడికి? మంచిది. కాబట్టి మరొకటి చూసి మరి ముందుకు వెళదాం. మరొకటిగా చూస్తే పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా, చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడిన మాట, యేసు ప్రభు వారు జన్మించక ముందే 590 సంవత్సరాల క్రిందే దేవుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాల కిందంట? సుమారుగా 590 సంవత్సరాల కింద ఏం చెప్పాడు అంటే, చదవండి. 30 నిందాలు నేను మీకు వాక్యం చదివించింది కూడా అందుకే. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. మీలో ఎవరికైనా నిద్ర వచ్చినట్టయితే అక్కడ నీళ్లు ఉన్నాయి, వెళ్ళి మొంగడుక్కొని రండి, వచ్చి కూర్చోండి అని మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నా. వెళ్ళి గడుపుకుని ఏం తప్పులేదు, నిద్ర సహజంగా వచ్చింది. చదవండి 34వ అధ్యాయం చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చదవండి గట్టిగా. ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడు తెలుసా? నేనే నా గొర్రెలను వెతుకుతా. ఇంకా మీరు వెతకడం కష్టం. మీరంతా ఏమైపోయారంటే ఎవడు స్వార్థం వాడు చూసుకుంటున్నారు. కాబట్టి నేను ఇక అలా కాదు, నేనే నా గొర్రెలు వెతుకుతా అని చెప్పి ప్రభువు చెప్పి ఒక మాట అంటాడు. ఏమనంటే, అదిగో దావీదు ఉన్నాడు, దావీదు కాస్తాడు నా గొర్రెల్ని, దావీదు కప్పచెబుతాను అన్నాడు. ఎవరు ఆ గొర్రెలు? ఎవరు? ఆయన కాసిన గొర్రెల, జనాలు కాసే గొర్రెల కాదు. ఆయన జనాంగాన్ని, ఆయన ప్రేమించిన ఆయన జనాంగాన్ని. దావీదు మంచివాడు, నా హృదయానుసారుడు దావీదు. నా హృదయంలో ఏముందో దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు కాస్తాడు నా గొర్రెల్ని, నా జనాంగాన్ని మేపుతాడు. నేను ఇదిగో ఆయనకు అప్పగిస్తున్నానని చెప్పి ఆ అధ్యాయంలో చివరిలో చూడండి 23వ వచనంలో అంటాడు ఒక మాట, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని ఏం చేస్తాడంట? మేపుతాడు. యెహోవానైన నేను వారికి అది దేవుడనై ఉంటానని చెప్తున్నాడు. అయితే దావీదు కాలంలో బాగానే ఉంది ఏమ్మా. తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కుమారుడు సొలొమోను వచ్చాడు. సొలొమోను కాలంలో కాస్త అస్తవ్యస్తంగా కొద్దిగా స్టార్ట్ అయింది. సొలొమోను కుమారుడు కాలంలో రాజ్యం రెండుగా విడిపోయింది. ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు. కాపరులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశారు. ఎవడికి వాడు దండుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, నేనే నా గొర్రెలను వెదకెదను, నేనే నా గొర్రెలను కాసుకుంటాను. అది ఎక్కడుందో కూడా వెతికి మరి నేను కాస్తానని ఆ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11 నుంచి తర్వాత మనం చదువుకుంటే, ఒకసారి 12వ వచనం చదవండి. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు. మీరు గమనించండి, మనూళ్ళలో కూడా మరి మందలు కాస్తే ఉన్నారు. మనోడు సహోదరుడు రాలేదు కానీ వాళ్ళు ఇర్మియా వాళ్ళు కానీ వాళ్ళ మందలు ఉన్నాయి కదా. ఒక గొర్రె పోయింది, ఎడ తప్పిపోయింది, అడవిలో వెతుకుతాడా? ఇంటికి వచ్చి పడుకుంటాడా? తప్పకుండా దాన్ని వెతికి తీసుకొచ్చి మందలో కలిపేదాకా నిద్రపోడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాట కూడా చూడండి, చదవండి. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్టు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి మళ్ళీ ఆయా జనులు. అంటే ఏం చేస్తా ఉన్నాడంటే, ఒకవేళ నా గొర్రె అంటే నా విశ్వాసి నా పైన నమ్మకం ఉంచింది కొంతకాలం, ఆ తర్వాత తప్పిపోయింది. ప్రభు ఏమంటున్నాడు? విడిచిపెడతానంటున్నాడా? పోతే పోవమ్మా, నువ్వు పోతే చాలా మంది ఉన్నారులే అంటాడా? సర్లే పో, ఎంతకాలం పోతావు? మళ్ళీ ఎక్కడికి రావాలి నువ్వు? నేను నిన్ను ఎక్కడున్నా వెతికి పట్టకొచ్చి మళ్ళీ ఎక్కడ చేస్తాను? సంఘంలోనే
కలుపుకుంటా. అదే అంటున్నాడు, మబ్బు దినమందు నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, ఒకవేళ నీవు నన్ను విడిచి వెళ్ళిపోయినా, అంటే ప్రభు మాట్లాడతా ఉన్నమాట, నీవు నా దగ్గర నుండి వెళ్ళిపోయినా నిన్ను మళ్ళా నేనేం చేస్తానంటే ఎక్కడున్నావు నువ్వు వెతికి నీకు మంచి మేత పెట్టి నిన్ను తీసుకొచ్చి మళ్ళా నా యొక్క మందలో సంఘంలో కలుపుకుంటారు. ఇది ఈ కాపరులు చేస్తారని వీళ్ళ మీద వదిలిపెట్టా, వీళ్ళ వల్ల కావట్లా. అందుకని ఆయనే స్వయంగా భూలోకానికి నరావతారిగా దిగి వచ్చాడు. అర్థమైందంటారా? సరే, కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకే ఇక్కడ ప్రభు తెలియజేస్తున్న మాట, ఆ యొక్క మబ్బు దినమందు, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి చెదరిపోయాయో వాటన్నిటినీ పట్టకొచ్చి నేను మందలో చేర్చుకుంటాను. చూడండి, మన జీవితాలలో కూడా చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే కొద్ది దినాలు వచ్చి ఒకవేళ మనం ఇప్పుడు వద్దులే అనుకొని వెళ్ళిపోయిన వారినైనా దేవుడు విడిచిపెట్టడు. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి సంఘంలో చేరుస్తాడు. ఆయన పైన నమ్మకం ఉంచి విశ్వాసిగా చూడండి. త్వరగా ఒక ఉదాహరణ, మీరు ఏమో అభ్యంతర పడొద్దు కానీ మాట మరి ఇది ఇలా చెప్తే బాగోదేమో, కానీ చెప్తే అర్థం అవుద్ది అనుకోకుండా, ఒకసారి భార్యగా అంగీకరించి తాళి కట్టిన తర్వాత తన భార్య ఎక్కడికైనా వెళతా ఉంటే భర్త చూసి ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? మరలా తీసుకొచ్చి దాన్ని ఆమెను గద్దించైనా మళ్ళీ తెచ్చుకొని తన భార్యగా చేసుకొని అలా చేయకూడదని చెప్పి ఏం చేస్తాడు? మళ్ళీ ఒకవేళ అలిగి వెళ్ళిపోయింది అనుకోండి, పుట్టింటికి వదిలిపెడతాడా? ఎట్లా చెప్పుకుందాం, అలిగి వెళ్ళింది, ఏదో పప్పుచారులో ఉప్పు ఎక్కువ వేసిందనో ఏదో అరిశాడు, ఉల్లిపాయలు తక్కువైనా అరిశాడు, దానికి ఆ అలిగి వెళ్ళిపోయింది పుట్టింటికి, వదిలిపెడతాడా? 4 రోజులు చూస్తాడు, 5 రోజులు చూస్తాడు, 6 రోజులు చూస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు? 7వ రోజు మళ్ళీ పోయి బుజ్జగించుకొని ఏదో రకంగా చెప్పుకొని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటాడు. అది అలాంటి విధానము కలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి అంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, అందుకే ఆయన తెలియజేస్తాడు, నేనే మంచి కాపరిని కూడా అంటాడు. అది రేపు వచ్చేవారం, కుదిరితే వచ్చేవారం, లేదంటే తర్వాత, ఎందుకంటే మనకు మళ్ళీ ధ్యానాలు ఉన్నాయి కనుక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రభువు చూడండి, ఈ యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈజ్ గా యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటలే. పాత నిబంధనలు చూడండి, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చుంటాం. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధనలో ఆయన గొర్రెలకు మంచి కాపరని విన్నావా లేదా? యెహెజ్కేలు గ్రంథం, నోవాహు ఓడ, మరి నిర్గమాకాండం, ప్రత్యక్ష గుడారం నిర్గమాకాండంలో, కీర్తనల గ్రంథంలో ఆయన గురించి ద్వారం అని చెప్పబడ్డాయి. ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 10లో ఆయన స్వయంగా ఆయన మాటతో చెప్పేశాడు, నేనే గొర్రెలకు మంచి కాపరని అన్నాడు, నేనే గొర్రెల పోవు ద్వారం అన్నాడు, డైరెక్ట్ గా చెప్పేశాడు. ఇప్పుడు పత్రికల పాఠంలో కూడా అపోస్తలులు ఏమైనా ఈ యొక్క ఆయన నిజంగానే ద్వారం అనే మాటలు వాళ్ళు కూడా ఏమైనా తెలియజేశారా? చూద్దాం, అది కూడా చెప్పుకొని ముగించుకుందాం. ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక, ఇందాలు మీకు చదివించాను, అందుకే జ్ఞాపకం ఉంటుందని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయ్యున్న ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏమంటున్నారంటే ఈ సందర్భం పేతురు గారు మాట్లాడుతూ భక్త కోటిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నమాట, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. మన ప్రధాన కాపరి అయినటువంటి ప్రభువు ముందుగానే చెప్పాడు, నేనే గొర్రెల పోవు ద్వారం అన్నాడు ఆయన. కాబట్టి మీరంతా గొర్రెల వలె దారి తప్పిపోతిరి, దేని మార్గంలో వెళ్ళిపోయింది, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మీరంతా ఏమయ్యారంటే మళ్ళీ ఉన్నారు. అంటే ఈ మాట పేతురు గారి సంఘం దగ్గర, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఉద్దేశించి, ఇదిగో మీరందరూ ఒకప్పుడు గొర్రెల వలె దారి తప్పారు, మీరు పక్కకు వెళ్ళిపోయారు, మీరు మీకు ఇష్టమైన త్రోవలకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు యందు మీరు విశ్వాసం ఉంచి
మీరందరూ ఇదిగో ఒక్క చోటికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఇప్పుడు మనందరం కూడా ఒకప్పుడు దారి తప్పి ఎవరి మార్గంలో వాళ్ళు ఉన్నాం. మనం వచ్చామా లేదా? మాట్లాడదామా? రాలేదా మీరు మందిరానికి? మనందరం ఒకప్పుడు వేరు వేరు మార్గాల్లో ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి మతం వాళ్ళది, ఎవరి మార్గం వాళ్ళది, అందులో ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభువుని అంగీకరించి మనందరం కూడా ఎక్కడికి వచ్చాం? మన ప్రధాన కాపరి ఏమన్నాడు? మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైనా. ఇక్కడ అధ్యక్షులు ఎవరు? నేను కాదు, ఆయన. అధ్యక్షుడు నేను కాదయ్యో. ఎవరంట? మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైనా. మీ ఆత్మలకు కాపరి ఎవరంటే నేను కాదు. ఎవరు? మనందరికీ, మన ఆత్మలన్నిటికీ కాపరి ఎవరు? ప్రభువే. ఆయనే అధ్యక్షుడు. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు పేతురు గారు కూడా అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ ఆత్మల కాపరి నేనే అన్నాడా? అల్లా. ఎవరన్నాడు? మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నయ్యున్నా ఆయన వైపుకు మీరంతా మళ్ళీ ఉన్నారు అన్నారు. నా వైపుకు మళ్ళటం కాదు. అంటే నేను చర్చికి వస్తే రావటం, నేను రాకపోతే రాకపోవటం, అది వద్దండి. నేను వచ్చినా రాకపోయినా మీరంతా ఏమవ్వాలా? ఏకీభవించాలి. ఎవరి కోసం? మన అధ్యక్షుడు, మన ఆత్మల ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు కొరకు మనం రావలసిన వారమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వస్తే ఏం చేస్తాడు? ఏమిస్తాడు ఆయన? అందరం అడిగే ప్రశ్న అదే కదా. వస్తే ఆయన ఏమిస్తాడు? అడుగుతావా లేదా? మాట్లాడరే? మీరు దొంగలే. కూలికి వెళ్తారు, కూలి అడగకుండా ఉంటారా? అడుగుతారా లేదా? మరి వెళ్తే ఏమిస్తాడు ఆయన? పేతురు గారు అదే పత్రికలో రాశాడు. ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. వెళ్తే ఆయన దగ్గరికి వెళితే ఏమిస్తాడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము అది ఇస్తాడంట మీకు. ఏమిస్తాడు? మాకెందుకండి ఆ కిరీటాలు, మాకు తయారీ అన్ని ఉంటే చాలు, ఈ కిరీటాలు మాకు వద్దు అంటారా? ఏ కిరీటం అంటది? వాడబారని కిరీటం. అంటే ఇంకెప్పటికీ వాడబారదు అది. చూడండి, ఈ వస్తువు తీసుకోండి, కొద్ది రోజులకి ఏమైపోద్ది? దీని అంతా పాడైపోయి పొట్లిపోద్ది. అట్లానే ఏ వస్తువైనా ఈ లోకంలో కొంతకాలానికి ఏమైపోద్ది? అది పాడైపోద్దా లేదా? పువ్వులు కోసాం, ఎంతసేపు ఉంటాయి? వడబడకుండా కాసేపు ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏమైపోద్ది? కానీ పేతురు మహాభక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆయన దగ్గరకు వచ్చారు కనుక ఆయన మీకు బహుమానం ఇస్తాడు. ఏం బహుమానం? కిరీటం. నేను పొరపాటు చేశానండి. నేను ఒక ఏమంటారు నెక్లెస్ ఒకటి తయారు చేశాను. మొన్న క్లాసుల్లో అయ్యగారు నెక్లెస్ ఒకటి తయారు చేయమంటే మరి పాస్టర్లందరికీ కూడా ఒక అసైన్మెంట్ ఇచ్చారు. పెళ్లి కుమార్తె మణిహారం. ఇందులో కాపీ చేయలేదు, ఉంటే చూపించేవాడిని. తయారు చేయమంటే చేశా. అసలు ఈరోజు ఆ మణిహారం తేవాల్సింది మీకు శుభ్రంగా చూపించేవాడిని. ప్రేమకరమైన చూపిస్తా. పెళ్లి కుమార్తె మణిహారం అని పేతురు పత్రికలో 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో ఉన్న మాటల ఆధారంగా మణిహారం పెళ్లి కుమార్తెకు దేవుడు ఏమని చెప్పాడు అనే దానికి ఒక హారం లాగా ఒక డిజైన్ ఒక రోజు రాత్రి అంతా మేల్కొని తయారు చేసేదాన్ని. ఏం చెప్తున్నాడు అంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అంటే రేపు మన ప్రధాన కాపరి పరలోకము నుండి మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, మనలను కింద నుండి ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మనకేమిస్తాడు అంటే వాడబారని మహిమ కిరీటం. అవన్నీ మాకెందుకండి? 4 క్వింటాల బియ్యము సంపాదించుకోవడానికి 4 లక్షల డబ్బులు ఇస్తే బాగుండు, కానీ ఆ వాడబారని కిరీటం మాకెందుకు అని అంటే, ఇవన్నీ వాడిపోయాయి, ఇవన్నీ పాడైపోయాయి. కాబట్టి ఏంటి అంటే వాడబారని మహిమ కిరీటం పెండ్లి కుమార్తె ధరించుకొని ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మరి సమయం అయిపోయింది కనుక త్వరగా ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడారు. చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అన్నాడు పౌలు గారు. కాబట్టి ఎవరంట ఆయన? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ప్రభువు. చూద్దాం మరొక వచనం పౌలు గారు రాసిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగిన వారం.
ఏంటంట? ఉభయులము, మనమందరము కూడా ఒకే ఒక ఆత్మ. ఏ ఆత్మ అంటే ఆయన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనలను సిద్ధం చేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి ఇక్కడ మరి ఈ యొక్క మాటలలో, మరి ప్రభు అన్న మాటలలో మీరు దొంగలు దోపిడీదారులై ఉన్నారని ఆ పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి ఆ మాటలలో, ప్రియమైన వాళ్ళరా, ప్రభు మాట్లాడిన ఆ యొక్క మాటలో మీరు దొంగలు దోపిడీదారులని ఆ మీటింగ్ లో అన్నప్పుడు ఎవరో దొంగలంటే ఆయన ముందు వచ్చిన ప్రవక్తలు కాదు. ప్రవక్తలు ఉద్దేశించి మాట్లాడలే. ఆ కాలంలో మోషే, దానియేలు, ప్రియమైన వాళ్ళ ఏలియా, వీళ్ళంతా ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళంతా సరిచేశారు సంఘాలని. కానీ ఈ పరిసయ్యులను ఉద్దేశించే ప్రభు ఈ మాట అన్నారు, మీరు దొంగలు దోచుకునేవారు, మీరు ఇలా చేశారు. కాబట్టి ఆయన ఎవరిని ఉద్దేశించి అంటే తప్పుడు మెస్సియాలు వేశారు. నేనే మెస్సియాని అని నిలబడేవాడు కొంతమంది. నేనే మెస్సియాని. తప్పుడు మాటలు, మరి వారు చెప్పినటువంటి మాటలు, ప్రియమైన వాళ్ళరా, దొంగ పరిసయ్యులు. చూడండి, మత నాయకులు, మరి ప్రియమైన వాళ్ళరా, ప్రజలను దేవుని నుండి దూరం చేశారు. ఏం చేశారట? ప్రజలను దేవుని నుండి దూరం చేశారు. ఎంత అప్పటికి? ఆ వస్తువు పట్టుకున్నావా, చేయి కడుక్కున్నావా, చేతికి ఏమన్నా అయిందా, మళ్ళీ దాన్ని గుడ్డ పెట్టి తుడుచుకున్నావా, ఆ గుడ్డ ఎలాగో? అరే ఇవన్నీ కాదు. అసలు ముందు అసలు ఆయన మందిరంలో అసలు వెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఏమైనా ధూపం అర్పిస్తావున్నావా, ప్రార్థన ధూపం వేస్తున్నావా? ఎంతప్పటికి మనం ఇది చేసాము, అది చేసి, అంటే ఇదే చూస్తున్నావా, లేకపోతే ఏదైనా ఆలోచన చేస్తున్నావా అని యూదులను ఉద్దేశించి, పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడిన సందర్భం. ఎంతప్పటికి మీరు మీ ఆచారాలేనా? ఈ ఆచారాల వల్ల మీరు పరలోకానికి వెళ్తారా? చూడండి, మనలో కూడా బహుశా మీకు తెలుసు అందరికీ ఆచారాలు ఎక్కువ మనకు. ఏమ్మా, ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇంకా మీరు వాటిని పోగొట్టుకోవట్లా. ఎందుకంటే మనలో ఇవిడిపోయాయి ఆచారాలు. మొన్న ఒకళ్ళు మా అబ్బాయిని చెప్పాను పోయిన వారం, మా అబ్బాయిని అమావాస్య రోజే స్కూల్కి పంపించేసి, అమావాస్య రోజు పంపకూడదు, పాడ్యం రోజు వదిలేసి ఆ తర్వాత నెలపొడుపు రోజు పంపిస్తే బాగుంటుంది. మరి నేను అమావాస్య రోజే పుట్టా మా అమ్మకి, సోమవారం అమావాస్య. ఏమైంది? అమావాస్య రోజు పుడితే ఆచారాలు మనలో ఏమైపోయాయంటే జీర్ణించిపోయాయి. ఎందుకో మాట చెప్తారు. ఐగుప్తు నుండి వచ్చారు, 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. దేవుడు వాళ్ళని అన్ని సూచక్రియల ద్వారా రక్షించి కనాన్లో పెట్టారు. మనుషులైతే వచ్చారు కానీ మనసులు మాత్రం ఎక్కడున్నాయి? ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తులో ఉన్న పద్ధతులు, అవి మాత్రం పోగొట్టకుండా తెచ్చుకున్నారండి. ఎంత భయంకరం కదా! దేవుడు అన్నీ చెప్పి ఇదిగో మీకు, ఇదిగో మీకు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి రాసిచ్చాడు. మరి ప్రకారం ఉండొచ్చుగా. ఆహా, అక్కడ ఉన్నప్పుడు మేము అలా ఉన్నాం, అక్కడ ఉన్నప్పుడు దాన్ని చేసాం, దీన్ని అన్నీ పెట్టుకొని చివరికి దేవుడు కోపం తెప్పించారన్నమాట. కాబట్టి మనం కూడా మన జీవితాలలో అలాగ గురి కావద్దు. మావాడు అడిగాడు, నాన్న అందరు అమావాస్య రోజు వద్దంటున్నారు, నువ్వేంది అమావాస్య రోజు బొమ్మంటున్నావు అన్నాడు. మరి ఏం కాదురా, ఏమైంది? మార్కులు తక్కువ వస్తాయా? దేవునికి ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు. అమావాస్య నేనేం అడ్డం పెట్టదు, అమావాస్య రోజు నీకేం ఆగదు. దేవుడు మనకు తోడున్నాడు. ప్రార్థన చెయ్యి, పొద్దున్నే లేదు, దేవునికి ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు. అమావాస్య నిన్నేం చేస్తుంది? అమావాస్య రోజు పుట్టేవాడిని ఎవడైనా ఆపుతాడా? ఇప్పుడు వచ్చాయి మందులు, ఈ రోజు ఇంజక్షన్ చేసి అమావాస్య రోజు పుట్టకుండా కొంతమంది పాడ్యం రోజు కాకుండా నెలపొడుపు రోజు పుట్టి అవుద్దా? ఇవన్నీ ఏంటంటే ఇంకా మనలో ఉన్న ఆచారాలు పోకపోతే ఆ మహిమ కిరీటం ఎప్పుడు పెట్టుకుంటారు మీరు? ఏది? ఏ మహిమ కిరీటం? అది ఆ వాడబారిన మహిమ కిరీటం పెట్టుకోవాలంటే ఈ ఆచారాలతోనే సరిపోతే మరి పరిసయ్యులు కూడా అదే పరిస్థితి. పరిసయ్యుల పరిస్థితి అదే. అన్ని గిన్నెలు కడుక్కోవటం, ఎలా కడుక్కోవాలి, దాన్ని ఎలా పట్టుకోవాలా, ఎటు వెళ్ళాలా, అన్నం తిన్న తర్వాత చేతికి ఏ చేతి మీద నుండి ఏ ఏళ్ళు ముందు కడగాల, ఏమంటే ఏ ఏళ్ళు ముందు కడుక్కుంటే చేతులు కడుక్కోవడం ఇంపార్టెంట్ కదా. అలాంటి ఆచారాలు పెట్టుకున్న వారిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడిన మాట, మీదిగో మీరున్నారు కదా ఈ నాయకులు, పరిసయ్యులు, శాస్త్రులు, మీ వల్ల ఒక్కడు కూడా పరలోక రాజ్యం రాడు, నా ద్వారా అందుకే నేనే వచ్చా. ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పా కదా, నేనే వచ్చి నా గొర్రెలను వెతుక్కుంటానన్నా, నేనే వెతుక్కుంటున్నా. మీరు అవసరంలా, మీ ద్వారా ఎవడో పరలోక రాజ్యం రాలేదు, మీరు కూడా రాలేరు. మీరు ఆ గుడ్డివాడు సూప్ పొందాడు కదా, మీరు చూస్తున్నారనుకుంటున్నారు, మీరే గుడ్డోళ్ళు అయిపోయారు. తేల్చి ఒక మాటలో చెప్పాడు. దాని దగ్గర పెద్ద దుమారం లేచిందండి. ఇక ఈ గోలంతా కాదని ప్రభు మెల్లగా అలా వెళ్ళిపోయి ఆ యోర్దాను నది దాటి ఆ బేతనియాకి వెళ్ళిపోయాడు.
ఎంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. అర్థమైందా ఇంతకే? ఆ, కాబట్టి అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడంటే మనలో ఉన్న ఆచారాలు తీసేసుకోవాలి, మనం దేవునిలో ఎదగాలి, దేవుని విధానంలో రావాలి. చెప్తున్నాడు, మీరు చూస్తా ఉండి గుడ్డివారు. ఆడు గుడ్డోడైండు, చూశాడు, నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, ప్రభువుని వెంబడించాడు. ప్రభువా ప్రభువా అని ఆయన దగ్గర ఉంటాడు. మరి మీరు చూసి గుడ్డివారు అవుతున్నారా? ఏమండి, ఎలా అనేది ప్రభు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాట మొత్తాన్ని వదిలిపెట్టేశాడు. ప్రభు ఎక్కడ దొరికితే అక్కడ దులిపడేస్తాడు అనమాట. ఇదే మాటలో మంచి కాపరిని నేనే అంటాడు ప్రభు అక్కడే. ఇదే సందర్భం, అది కుదిరితే వచ్చేవారని చెప్తా. గొర్రెలకు ద్వారం నేనే అన్నాడు, మంచి కాపరిని కూడా నేనే అంటాడు. ఆయన మంచి కాపరి అంటానికి పాత నిబంధనలో ఏం చేశాడు, కొత్త నిబంధన ఆయన వచ్చాక ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మాటల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలా, ఆయన యందు మనం నమ్మకం ఉంచాలా, ఆయన దగ్గరకు మనం రావాలి. అప్పుడు ఆయన మనకు వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. అట్టి మహిమ కిరీటము చేరి వచ్చిన మనమందరము కూడా అందుకుందుము గాక.